తెలంగాణ ప్రతిష్టను, భారతదేశ ప్రతిష్టను భ్రష్టు పట్టించేటట్లుగా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఈ ఈవెంట్ను కండక్ట్ చేసిందని స్పష్టమవుతుంది. కొత్తగా నేను చెప్పవలసిన అవసరం లేదు. అందులో ఆమె చెప్పినటువంటి ఒక ప్రతి మాట కూడా దట్ అమౌంట్స్ టు సెక్షువల్ హరాస్మెంట్, సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ హరాస్మెంట్. ఇంకే దేశంలోనైనా ఇటువంటి ఒక ఈవెంట్ జరిగినట్టయితే ఏమాత్రమైనా మానవత్వము, ఇంగిత, నైతికత, దేశ ప్రతిష్ట, జాతి ప్రతిష్ట అనే ఒక బాధ్యత ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే ఇమ్మీడియట్ గా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి కంప్లైంట్ మీద సుమోటోగా ఎంక్వైరీ ఇన్వెస్టిగేట్ చేసి పూర్తి స్థాయిలో ఈ లఫంగిలు ఎవరు, లంగలు ఎవరు, ఎవరు ఆ అమ్మాయిని ఒక వ్యభిచారి లెక్క చూసినారు, ఎవరు ఆ అమ్మాయిని ఒక ఆట వస్తువు లెక్క చూసినారు అనేటువంటి అంశాలు బయటపెట్టి సదరు నేరస్తులను శిక్షించుండేవారు. ఛాంపియన్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఎవరో కాదు, ఓన్లీ రేవంత్ రెడ్డి గారు.